ఎన్డీటీవీ తెలుగుకు స్వాగతం. క్రైస్తవుల హక్కులు క్రైస్తవుల హక్కులు క్రైస్తవుల హక్కులు సమానత్వం మాటల్లో కాదు, సమానత్వం మాటల్లో కాదు, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మన హక్కు, మన హక్కు. సమానత్వం మాటల్లో కాదు, సమానత్వం మాటల్లో కాదు. న్యాయం అందరికీ జరగాలి ఖచ్చితంగా. దయచేసి వ్యాన్ దాటి ఎవరు ముందుకు వెళ్ళొద్దు, వ్యాన్ దాటి ముందుకు ఎవరు రాకండి, పోలీసు వారికి సహకరించండి. ఒక పాట ప్లే చేయండి బాబు. ఎదుగుతున్నారు మీరు అందరూ వెళ్ళొద్దు, అందరూ వెళ్ళొద్దు. చంటన్న క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై దాడులు ఆడాలి, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత. మత స్వేచ్ఛ మన హక్కు, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా మంది వచ్చి మీ యొక్క నిరసన తెలియజేయడానికి వచ్చారు. ఎవరికి లేని అతమ్ములు మతం మారితే ఎందుకు మారాలిరా? మతం మారితే మీకు ఎందుకు మారాలి? వచ్చినప్పుడాన్ని మార్చేస్తాము. ఎవరికి లేదు, ఏ వ్యక్తికి లేదు. నీ కాన్సెప్ట్ మార్చేస్తాము. నువ్వు నీకు స్వతంత్రంగా నేను మతం తీసుకుని చెబితేనే కానీ మార్చేస్తాము లేదు. కానీ ఈ ఒక స్వేచ్ఛకు అడ్డంకిగా ఉన్నటువంటి 1950 ఆగస్టు 10వ తేదీన వచ్చినటువంటి రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి,
చేయాలి, సమానత్వం కల్పించాలి, మన స్వేచ్ఛ కల్పించాలి, మన స్వేచ్ఛ కల్పించాలి. ఈ సమయంలో ఇది